హెరిటేజ్ కి సంబంధించి ఎవరైతే పన్నీరు ఇతర పాల అదనపు ఉత్పత్తులు సప్లై చేస్తారో అదే సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తుంది. బట్ హెరిటేజ్ కి మాత్రం అది పాలు సరఫరా చేయదు. ఆ నెయ్యి సరఫరా అన్నటువంటిది అంతకు ముందు లేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి 2019కి ముందు చేసింది. ఆ సంస్థ అప్పట్లో బ్యాన్ అయ్యింది. అంటే దాన్ని బ్లాక్ చేశారు, తప్పు చేసిందని. మళ్ళీ దాన్ని ఓకే చేశారు కొన్ని రోజులకే. ఆ తర్వాత 2019 తర్వాత ఆ సంస్థకి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈ రచ్చంతా చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే సంస్థకి కోసమని చెప్పి నిబంధనలే మార్చారు. ఇదివరకు 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నెయ్యిని కూడా తీసుకొచ్చుకునేటటువంటి సిస్టమ్ నుంచి ఇప్పుడు 800 కిలోమీటర్లకి కుదించడం వెనకాల ఉన్నది కుట్ర. దాంతోపాటు మొన్నటిదాకా 400కి అమ్మినటువంటి కంపెనీ నుంచినే ఇప్పుడు 650 కొంటున్నారు. ఇవన్నీ కూడా దేవుడిని అడ్డం పెట్టి, ప్రజలకేమో దేవుడిని అడ్డం పెట్టి వైసీపీని టార్గెట్ చేయడం, అదే సందర్భంలో తాము కోట్లు సంపాదించుకోవడానికి వేసిన ఎత్తుగడ అంటూ తాజాగా హెరిటేజ్ మీద తీవ్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతుండడం, శాసన మండలిలో దాని మీద చర్చ కోసం పట్టుబడుతుండడం, ఆ చర్చకి ప్రభుత్వం సిద్ధమని నోటితో చెప్తూ వాస్తవానికి అంగీకరించకపోవటం, బయట మంత్రుల దగ్గర నుంచి నాయకుల దాకా ప్రకటనలు ఇస్తూ ఉండటం ఒక ఎత్తు. దానికి రివర్స్ లో ఇటు వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉన్నది ఒక ఎత్తు. వీళ్ళు ఈ పాయింట్ చెప్తున్నారు, వాళ్ళేమో అదంతా హంబక్కు, వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తప్పుని కవర్ చేసుకోవడానికి ఇట్లా చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఈ దశలో ఇప్పుడు కీలకమైనటువంటి అడుగు పడింది. ఆ అడుగు ఏంటయ్యా అంటే హెరిటేజ్ నుంచి లీగల్ నోటీసు బొత్స సత్యాన్ని. దాంతో వైసీపీ షాక్ అయ్యి వెనక్కి తగ్గుతుందంటే లేదు, ఇవాళ కూడా శాసన మండలిలో దాని మీద చర్చకి నోటీస్ ఇవ్వడం అన్నటువంటిది కీలక పరిణామం.